లో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. నానాటికి భార్యాభర్తల మధ్య సంబంధాలు దిగజారిపోతున్నాయి. అనుమానం పెనుభూతమైన సంబంధాలను చంపేస్తుంది. చిన్న చిన్న గొడవలు మహమ్మారిలా మారి ప్రాణాలను దహించి వేస్తున్నాయి. తాజాగా విశాఖ జిల్లా భీమిలిలోని వలందపేట గ్రామంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా భర్తను చంపేసిందో భార్య. చున్నితో ఉరివేసి స్పృహ తప్పిపడిపోయిందంటూ నాటకమాడింది. తీరా ఆరా తీస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖ భీమిలి వలందపేట గ్రామంలో నివాసం ఉండే సూతి తాత నాగమణి భార్యాభర్తలు. వీరికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. మొదట్లో బాగానే ఉన్న తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా వారి మధ్య చిన్న గొడవ కాస్త చిలికి గాలి దుమారంలా మారింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనటువంటి భార్య చున్నితో ఉరివేసి భర్తను చంపేసింది. ఇక భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత నాగమణికి భయం మొదలైంది. దీంతో కొద్దిసేపు మహానటిలా నాటకమాడింది. వెంటనే సూరి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సూరి స్పృహ తప్పి పడిపోయాడని ఏడుస్తూ చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సూరి మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. ఇక సూరి మృతితో భార్య నాగమణిపై కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో వారి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నాగమణిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం దీనిపైన పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే సూరి కుటుంబ సభ్యులు మాత్రం నాగమణి సూరిని చంపేసిందంటూ ఆరోపిస్తున్నారు. సో చూసారుగా, క్షణికావేశము నూరేళ్ల బంధాన్ని ఎలా బూడిదపాలు చేసిందో. క్షణికావేశం ఒకరి ప్రాణం పోయింది, మరొకరు జైలు పాలయ్యారు. కట్టుకున్న భర్తను చంపి మహానటిలా నాటకమాడిన నాగమణికి కటకటాల పాలు చేసింది. మా నాన్న ఒక్కడే అయిపోయాడు సార్. ఆవిడ్ని చాలా బాగా చూసుకుంటాడు సార్. చాలా మంచి అతను. అసలు ఎవరికి కూడా ఏమీ కూడా చీమకు కూడా అన్యాయం చేయడు ఆ మనిషి. అలాంటి మనిషిని ఎలా చంపిందో అర్థం అవ్వలేదు సార్. చాలా బాగా చూసుకున్నాడు కానీ ఎప్పుడూ కూడా అన్యాయం చేసినాడు కదా. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. మా పెద్దమ్మ వాళ్ళు మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. మా అన్నయ్య ఇప్పుడుకొచ్చి నన్ను ఒక దెబ్బ వేయడం కానీ ఎప్పుడూ కూడా జరగలేదు సార్. అలా అంత బాగా నన్ను చూసుకున్నాడు. అలాంటి అన్నదమ్ముని తీసేసింది సార్. దాన్ని ఉంచకండి సార్, మీ కాలు మొక్కుతాను. తీసుకెళ్ళినా సరే అమ్మాయి రాలేదు. నాకు ఇప్పుడు అవసరం లేదులే, నాకు ఇప్పుడు అవసరం లేదనమాట. ఇక్కడ రోడ్డు మీద అంటే టైమింగ్స్ బట్టి సార్. పొద్దున్న 9 గంటలకు అలాగ వెళ్తుంది, మధ్యాహ్నం 2కి వస్తుంది, మళ్ళీ సాయంత్రం 6కి వెళ్తుంది సార్. మళ్ళీ సాయంత్రం 11 గంటలకు వస్తుంది. తెలుసు సార్ వాళ్ళు ఎవరన్నదని. అమ్మాయిని మానేమని మాత్రం అన్నయ్య చాలా సార్లు గొడవలు పడ్డాడు సార్. మానే నాకు అక్కడ ఇష్టం లేదు, నువ్వు మానే వద్దు అని కూడా అన్నాడు. కానీ ఏంటంటే నేను ఇక్కడే చేస్తాను, సంబంధం ఉంది అంటే సంబంధం అని మేము చూడలేదు. అంత దీనికన్నా వాయిస్ రికార్డింగ్ అది ఆలకించాము అంతకు ముందు. ఆలకిస్తే దాని మీద కూడా గొడవలు జరిగాయి. అమ్మాయి 8 నెలలు వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మాయిల ఇంటికి పంపించేసాం మేమే. ఎందుకు మీరు ఎలాగ ఇచ్చారు. మళ్ళీ ఫోన్ చేసింది, చిన్న మీ అల్లుడు పలకట్లేదు, పిలిచి పలకట్లేదు అనేసి. నా కోపం వచ్చి అనేసానండి. నువ్వు ఏడు చేసేటమ్మంటే నేను ఏడు చేసిన మా నాన్నతోడు, మా అమ్మతోడు, ఈతోడు ఆతో అన్నీ ఉట్టేస్తుంది అప్పుడు ఆ పాప. నాకు భయం వేసి అంటే నేను అన్నీ ఫోన్ చేస్తానండి. అన్నీ దగ్గర ఉంటాడు. ఫోన్ చేసిన తర్వాత అండి అంటే అర్జెంట్కి వెళ్ళరు నువ్వు, మీ తమ్ముడు పలకట్లేదు అంటే నేను అప్పుడు బట్టలు వేసుకు షార్ట్తో ఉన్నానండి. షార్ట్తో ఉండడం వల్ల ఏమి నేను అంటే బట్టలు వేసుకొని వచ్చే టైంకి వాళ్ళు వస్తారండి. అప్పుడు అలా అన్నీ వచ్చి ఉన్నమాట. అప్పటికి ఆడికి స్పృహ చేయట్లేదు. నాకు భయం వేసి మరి ఆటోలు పిలిచామండి. ఆటో ఎవరు రాలేదు. బండి మీద తీసుకెళ్ళిపోయామండి. ఎన్నరేకండి. ఎన్నరేకి అయిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట, ఆడి చనిపోయి తీసుకొచ్చారు మీరు అంతవరకు. సరే చెప్పారండి. అప్పుడు చనిపోయారండి, మీరు తీసుకొచ్చా చనిపోయారంటే మరి మాకు తెలియని అనబడికి బోర్ సూర్ తాత అండి. 35 సంవత్సరాలు అండి. మనీ అండి. అలా ఆవిడండి. ఏ చిన్న చిన్న తగ్గులేండి.